ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమ, దేవుని ప్రజలారా, దేవుడు మనం ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, రండి ప్రియ దైవ జన్మ, ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దైవధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. మళ్ళీ చదువుతున్నాను. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు కనుక నేను కదల్చబడను. ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవని వాక్యం నిలిచి మాకు వడ్డించి నాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, నిన్నటి దినాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మన కన్నులు దేనిని చూడాలి, దేనిని చూడకూడదు అనే అంశం మీద ధ్యానం చేస్తూ, మరి విలువైన విషయాలు, లేదంటే దైవ దర్శనము, లేదంటే ప్రభువును నిత్యము చూస్తూ ఉండాలి. ఎందుకంటే పరలోక సంబంధమైన ప్రతి ఒక్కరూ పరలోక సంబంధమైన విషయం మీద మనసు ఉంచుతారు, అక్కడే దృష్టి ఉంచుతారు. ఇక లోక సంబంధులు లోకం మీద మనసు ఉంచుతారు. కాబట్టి మనం కొంతమందిని నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమందిని ఎవరినంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాం. లోతు భార్య లోకం వైపు, లోకములున్న వాటి వైపు మనసు పెట్టి చూడకుండా వెళ్ళిపోమని దేవుడు చెప్పినప్పుడు వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోకం మీద కోరిక తగ్గకపోవటం వల్ల నేను ధ్యానం చేశాను. ఏశావు గురించి మనం ఆలోచించాము. ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అది చిక్కుడుగాయల కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని, నా ప్రాణం పోతుంటే ఈ జ్యేష్ఠత్వం నన్ను బ్రతికిస్తుందా, తీసుకోదు, ముందు నాకు కావాల్సింది నాకు పెట్టు అన్నట్లు మరి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి యాకోబుకి ఇచ్చాడు. యాకోబేమో మరి జ్యేష్ఠుల సంఘములోను యేసు ప్రభు వంశావళిలో తాతగా ఉండాలని యాకోబు దూరపు చూపు చూశాడు. ఇలా ఎందుకు జరిగిందంటే, యాకోబు ఏమో దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని కార్యాలను చూశాడు యాకోబు. వీళ్ళు లోకాన్ని చూశారు అని ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కూడా మనం చూస్తే దావీదు కూడా దేని మీద దృష్టి ఉంచాడు అని మనము గమనిస్తే, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. నేనెల్లప్పుడూ ప్రభువే నా ఎదుట, నా కళ్ళ ఎదుట, నా కళ్ళు ముందు నిలిచి ఉన్నట్లు నేను ప్రభువును చూస్తున్నాను అని సాక్ష్యమిస్తున్నాడు దావీదు. ఇలాగా సాక్ష్యమిస్తూ దేవుని వైపు చూస్తున్నటువంటి ప్రజలకు దేవుడు మరి ఎంత సహాయపడతాడు అనేది మనము కొన్ని విషయాలను ధ్యానం చేశాం. అయితే ఆయన ఎంత గనుడో, ఆయన ఎటువంటి వాడో వాటి మీదే మనసు పెడితే భక్తుడు దీవించబడతాడు. ఈయన ఎంత గనుడో చూడండి అని ఎబ్రీ పత్రికలో రాయబడింది. ఆయన ఎవరంట? అతడు ఎంత గనుడో చూడండి. 7వ అధ్యాయము 4వ వచనంలో, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో, ఇతడు ఎంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి
అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. కొల్లగొట్టకొచ్చినటువంటి శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఎవరికి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి. అతడు ఎంత గనుడో చూడండి, ఎంత గొప్పవాడో చూడండి అని ఇక్కడ లేఖనం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే యేసు వైపు చూచుచు మనము ప్రయాణం చేయాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ ప్రయాణం చేయాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం కూడా ఒక మాట మనకు కనపడుతుంది. చూడండి, 12వ అధ్యాయము ఆ మొదటి చరణం నుంచి చదువుకుంటే కొన్ని విషయాలు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు. యేసు వైపు చూస్తూ, యేసుతో నడుస్తూ, యేసుతో కలిసిపోతున్నప్పుడు ఇంకా ఈ లోక సంబంధమైన వాటి వైపు చూడటం కానీ, పనికి మాలిన వాటి వైపు చూడటం కానీ, పనికిరాని వాటి వైపు చూడటం కానీ ఖాళీ ఉండదు ఎవరికి. అవును, ఖాళీ ఉండదు. ఎందుకంటే యేసు వైపు చూడటం బిజీ అయిపోయారు. ఆయన మీద కనుదృష్టి ఉంచారు. ఆయన చేస్తున్న అద్భుతాల మీద కనుదృష్టి ఉంచారు. ఆయన కొరకే జీవితము కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ లోకం వైపు, లోకములో ఉన్న వాటి వైపు చూడటానికి ఎక్కడ వీళ్ళకు ఖాళీ దొరకదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? యేసు వైపు చూచుచు. ఎందుకు చూడాలి యేసు వైపు అంటే? అతడు ఒక గనుడు. అతడు ఎంత గనుడో చూడుడి. ఆ గనుడికి మరి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. ఆ గనుడిని మనము చూస్తూ వెళ్తే మన జీవితం ఎంత ప్రాధాన్యత వస్తుందో అని మనం ఆలోచించి, ఎప్పుడైతే యేసు మీద కనుదృష్టి ఉంచి, యేసుతో కలిసి నడుస్తూ, యేసుతో ప్రయాణం చేస్తూ, యేసు కొరకు జీవిస్తూ మనం ముందుకెళ్తే గొప్ప సాక్షి సమూహం దగ్గర మనం కూడా నిలబడతాము కదండి. అక్కడ మనం గమనిస్తే దైవజనంగా యేసు వైపు చూచుచు అంటూ ఇక్కడ రాశాడు. ఆ యేసు వైపు ఎందుకు చూడాలంటే అతడు ఎంత గనుడో చూడండి. అందులోనే 7వ అధ్యాయము చూస్తే ఎబ్రీ పత్రిక మొదటి నుంచి కొన్ని విషయాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్లు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అంతమును జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడు ఎంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాజకుడు ఈయన ఏలీ యాజకుడైతే, ఏలీకి లేవీలు యాజకుడైతే, ఈ లేవీలు యాజకత్వంలో నుండి అబ్రహాము గర్భంలో లేవీలు పుట్టి వస్తే, ఈ లేవీలకు అందరూ మరి 10వ వంతు ఇవ్వాల్సి వస్తే, ఈ లేవీలు అందరూ కలిసి ఆ యాజకుడికి 10వ వంతు ఇస్తున్నారు. ఆ యాజక రూపంలో వచ్చిన వ్యక్తి
నజరేయుడైన యేసుక్రీస్తు. ఇతడు ఎంత గనుడో చూడండి. ఈయన వైపు మనం చూస్తూ ఓపికతో పరుగెత్తితే మనము అద్భుతంగా విజయాలు పొందుతాము, ఆశీర్వాదాలు పొందుతాము అని లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఇతడు ఎంత గనుడో చూడండి. ఈ గనుడి మీద మనసు ఉంచి ముందుకెళ్తే ఆశీర్వదించబడతాం. ఈ గనుడి మీద మనసు ఉంచకుండా లోకం వైపు చూస్తే లోతు భార్య ఉప్పుస్తంభమైంది. ఈ గనుడి మీద మనసు ఉంచకుండా చిక్కుడుగాయల కూర కోసము వారసత్వాన్ని జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని భ్రష్టుడైపోయాడు ఏశావు. ఈ గనుడి మీద మనసు ఉంచాడు యాకోబు, ఆశీర్వదించబడ్డాడు, జ్యేష్ఠుల సంఘములో చేర్చబడ్డాడు, జ్యేష్ఠుల సంఘములో యేసుప్రభు వంశంలో తాత అయ్యాడు అని నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి ఆలోచించు. ఇంత గనుడి మీద నీ మనసు ఉంటే లోకం మీద మనసు ఉండదు, లోకాల మీద మనసు ఉండదు, చెడు చూపులు చూడటానికి అవకాశం ఉండదు, చెడు మీద నీ దృష్టి ఉండదు. ఎందుకంటే యేసు వైపు ఎల్లప్పుడూ చూచు. విశ్వాసమునకును కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఓపికతో మన ముందున్నటువంటి బహుమానం కొరకు పరుగెత్తినప్పుడు మనం అద్భుతంగా ఆశ్చర్యంగా ఆయన దీవెనలు పొందుతాము అని లేఖనము స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి అదే దావీదు, నేనెల్లప్పుడూ నా ప్రభువును నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాడు. ప్రభువు మన కన్నుల ఎదుట ఎల్లప్పుడూ ఉంటే మనకు దీవెన, ఆశీర్వాదాలు. ప్రియదైవజన విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ప్రభువుని మన కన్నుల ఎదుట ఉంచుకుంటే మనకు భాగ్యము, ధన్యత. అదే అంటాడు దావీదు. చదువుకుందామా? మూలవాక్యము అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. ఇప్పుడు మనం చూడవలసిన విషయాలు ఏంటంటే ప్రభువును చూడాలి. ఎందుకు చూడాలంటే ఆయన గనుడు మాత్రమే కాదు, ఆయన జ్యేష్ఠుల సంఘములో నిన్ను నన్ను ఉంచుతాడనే విషయాన్ని మర్చిపోకుండా ప్రభువును చూస్తూ ప్రార్థన చేస్తూ ఆ జ్యేష్ఠుల సంఘములో చేర్చబడటానికి నిత్యము నీవు నేను ప్రభువును మన కళ్ళ ఎదుట ఉంచుకుంటే, మనం చూస్తూ ఉంటే మనకు దీవెన, ఆశీర్వాదము, ఉన్నత బహుమానం పొందుతాము. ఈ బహుమానము ప్రతి ఒక్కరు పొందాలని నేను కోరుకుంటూ మనందరం పొందాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యమును అయ్యా ఫలింపచేసి అభివృద్ధి చెంది విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. నీ పిల్లలందరూ దీవించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.